ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా వెళ్లారు. అయితే ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్ గారు రేణుదేశాయ్ కుమార్తె ఆద్య కూడా హాజరైంది. స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ తన కూతురుతో సెల్ఫీ దిగుతున్నప్పుడు తీసిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫోటో పైన రేణుదేశాయ్ రియాక్ట్ అయ్యారు. తాజాగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి నాన్నతో కలిసి వెళ్ళనా అని ఆద్య నన్ను అడిగింది. అది విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. తన తండ్రితో ఆద్య కాసేపు టైం స్పెండ్ చేయాలనుకుంది. అయినా సమాజంలో ఓ ముఖ్యమైన స్థానంలో ఉన్న వ్యక్తి జీవితం ఎంత విలువైనది కదా, క్షణం కూడా తీరిక ఉండదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తన తండ్రి చేస్తున్న కృషి, కేటాయిస్తున్న సమయాన్ని ఆద్య అర్థం చేసుకోవడం ఇంకా సంతోషం అంటూ రేణుదేశాయ్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి రెండో భార్య అయిన రేణుదేశాయ్ తన పిల్లలకి ఎప్పుడూ చాలా స్వేచ్ఛనిస్తూ ఉంటారు. తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విషయాలు తనతో చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. పైగా వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పొంగిపోతుంటారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనని భారీ మెజారిటీతో గెలిచి డిప్యూటీ సీఎం అయినప్పుడు రేణుదేశాయ్ కుమారుడు అఖిలానందన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వెంటనే తన తండ్రి పవన్ కళ్యాణ్ వెళ్ళి తన ఆనందాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అఖీరాని కూడా తన వెంట తీసుకెళ్లిన విషయం మనకందరికీ తెలిసిందే.